హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, సీనియర్ హోమియోపతి డాక్టర్ అండి. డాక్టర్ భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బావున్నానండి. డాక్టర్ గారు, డాక్టర్స్ యాహ్! అందరూ బావుంటారు. ఇట్స్ ఓకే, మాకు తెలుసండి. యాహ్! సో, ఇప్పుడేంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది అండి రైట్. మలబద్ధకంతో బాధపడుతున్నారు. రైట్. అసలు ఇలాంటి సమస్యలను ఎందుకొస్తాయండి? రైట్. ఎప్పుడు పేరెంట్స్ అంటే డెలివరీ టైంలోనే ఏదైనా రాంగ్‌గా ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే రైట్. అది పిల్లలకొచ్చేస్తుందంటారా రైట్. సమస్యలు? లేదంటే ఏంటి? రైట్. సో, మనకు కాన్‌స్టిపేషన్ అంటామండి. మలబద్ధకం అంటే. కాన్‌స్టిపేషన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో, మనకు కొన్ని డిసీజెస్ ఉన్నప్పుడు రావచ్చు. లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రావచ్చు. హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే మనం 100 మందిని తీసుకుంటే 100 మందిలో ఒక ఆల్మోస్ట్ 98-99 మందికి మెయిన్‌గా డైట్ వల్లనే ప్రాబ్లమ్ వస్తుందనమాట. హుహు. డైట్‌లో మెయిన్‌గా ఏంటంటే దాంట్లో కావాల్సినంత ఫైబర్ లేకపోవడం. హుహు. ఫైబర్ ఫుడ్ అనేది మనకెక్కడ దొరుకుతుంది? సో, ఫైబర్ వల్ల యూజ్ ఏంటి? హ్మ్. ఫైబర్ వల్ల మనకి ఇంకా లాభాలేంటి హ్మ్. కంప్లీట్‌గా తెలుసుకోవచ్చు. సో, ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్ మెయిన్ మన ఫుడ్‌లో. రైట్. ఫైబర్ అనేది చాలా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ మెటీరియల్ ఏదన్నా ఉంది అంటే హ్మ్. ఈ కాలంలో. ఈ హ్మ్. కాలంలో అని ఎందుకు అంటున్నానంటే, మనకు పాత కాలంలో ఎలా ఉండేదంటే ఫుడ్ దొరికేది కాదు. మనకంతా ఫెమైన్స్ వచ్చాయి. అంటే ఫుడ్ కొన్ని నెలలు నెలలు ఫుడ్ ఉండకపోయేదనమాట. హ్మ్. ఆ కాలంలో ఏంటంటే వాళ్ళకు మంచి ప్రోటీను, హ్మ్. అదేవిధంగా కార్బోహైడ్రేటు లేకపోతే ఫ్యాట్స్ అనేవి అవసరం అనమాట. అవును. ఇప్పుడు మనము ఎక్సెస్‌లో బతుకుతున్నాం. ప్రతి హ్మ్. ఒక్కరు వాళ్ళకి కావాల్సిన తిండి కంటే ఎక్కువ తింటున్నారు. హ్మ్. ఎట్లా తింటున్నారు? పొద్దున్న తింటున్నారు, మధ్యాహ్నం తింటున్నారు, సాయంత్రం తింటున్నారు, రాత్రి తింటున్నారు. ఇన్ని రోజులు ఓన్లీ మిడ్‌నైట్ బిర్యానీనే ఉంది. హ్మ్. ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ బిర్యానీ గూడా ఉంది. అంటే హ్మ్. రోజుకు 6 పూటలు తింటూనే ఉన్నారు. ఇవి గాకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, బర్గర్‌లు ఇంకా వాళ్ళిష్టం. అంటే ఒక హ్మ్. మనిషి 24 అవర్స్ తింటూనే ఉన్నాడనమాట. హ్మ్. సో, ఇంత తినడం వల్ల ఏమవుతుందంటే, అంతా తినేదేంటి కార్బోహైడ్రేట్. ఎక్కువ కార్బోహైడ్రేట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తింటున్నాం. హ్మ్. దీంట్లో ఫైబరే ఉండట్లేదు. హ్మ్. సో, ఈ కాలంలో అంటే ఒక మోడ్రన్ మనిషికి ఏదన్నా ఒక లోపం ఉంది మెయిన్‌గా అంటే హ్మ్. అది మనం చెప్పుకునేది మెయిన్‌గా ఆహ్, ఆకుకూరలు, కాయగూరల్లో ఉండాల్సిన ఫైబరే అన్నమాట. హ్మ్. సో, ఈ ఫైబర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? అసలు ఫైబర్ వల్ల యూజ్ ఏంటి అంటే, ఫైబర్‌లో మనకు 2 రకాల ఫైబర్ ఉంటదనమాట. హుహు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్ అంటాము. ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాము. హ్మ్. సాల్యుబుల్ ఫైబర్ గాని, ఇన్సాల్యుబుల్ ఫైబర్ గాని మనకు మెయిన్‌గా మన కడుపులోకెళ్ళి ఏం చేస్తుందంటే, ఫస్ట్ మనకు సెటైటీనిస్తుంది. సెటైటీ అంటే హుహు. ఆహ్, నా నా కడుపు నిండింది అనే ఒక ఆహ్, థాట్‌నిస్తుందనమాట. హుహు. ఒక కంఫర్ట్‌నిస్తుంది. దాన్ని హ్మ్. సెటైటీ అంటాము. ఆహా! దాని తర్వాత ఫైబర్ ఏం చేస్తుందంటే, మన ఇంటెస్టైనల్ వాల్ ఉంటుంది గదా! హ్మ్. సో, మన జీర్ణాశయం ఉంటుంది. ఇంటెస్టైనల్ వాల్‌లో మధ్యలో ఫుడ్ ఉంటుందనమాట. హుహు. ఇది చుట్టూ పేరుకొని పోతుంది. పేరుకొని పోయినప్పుడు ఏమవుతుందంటే, ఏవైతే మనకు అనవసరమైన ఫుడ్స్ ఉంటాయో, హ్మ్. ఫ్యాట్ మనకంత యూజ్ లేదు. హ్మ్. అదేవిధంగా ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నాం. హుహు. ఆ కార్బోహైడ్రేట్ అబ్జార్ప్షన్ స్లో కావడానికి దానికి యూజ్ అవుతుందనమాట. ఓకే. అంతేకాకుండా ఇంతకంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకు మన శరీరానికి ఒక కెపాసిటీ ఉందనమాట. ఏం కెపాసిటీ అంటే, మనము కార్బోహైడ్రేట్ డైజెస్ట్ చేసుకోగలదు. హుహు. ఫ్యాట్ డైజెస్ట్ చేసుకోగలదు. ప్రోటీను డైజెస్ట్ చేసుకోగలదు. కొంతవరకు మినరల్స్ గానీ, విటమిన్స్ గానీ ఇవన్నీ డైజెస్ట్ చేసుకొని మన బాడీ అబ్జర్వ్ చేసుకోగలదనమాట. హుహు. కాకపోతే బాడీకి కావాల్సింది ఇవే కాదు. ఫ్యాటు, మినరల్, విటమిన్, అవును. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ హ్మ్. ఇంకా కొన్ని వందల పదార్థాలున్నాయి. హ్మ్. ఆ వందల పదార్థాలని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ బాడీకి లేదు. అవును. అప్పుడు ఈ ఫైబర్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. హుహు. మనము బయోటా, మైక్రోబయోమ్ అంటాం. గట్ హ్మ్. హెల్త్ అంటాము. అవును. గట్ బ్యాక్టీరియా అంటాం. ఇవంతా ఫైబర్‌ని తిని, ఆ హ్మ్. ఫైబర్‌ని ఆల్కహాల్‌లాగా మారుస్తాయి. అంటే ఫర్మెంటేషన్ జరుగుతుందనమాట. హుహు. ఆ ఫర్మెంటేషన్ జరిగినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తాయి. మనకు బ్రెయిన్‌కి కావాల్సినవి, మన హెల్త్‌కి కావాల్సినవి హ్మ్. ప్రొడక్ట్స్ ఇవన్నీ వస్తాయి. ఆ ప్రొడక్ట్స్ వల్ల మనకు చాలా యూజ్ ఉంటుందనమాట. హుహు. దాంట్లో వన్ ఆఫ్ ది యూజెస్ వచ్చి కాన్‌స్టిపేషన్ తగ్గియడం. సో, హుహు. మనం మంచిగా ఫైబర్ తీసుకుంటే ఏమవుతుందంటే, గట్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. గట్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఇంటెస్టైన్ అంతా స్మూత్ అవుతుంది. సో, ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ గట్ బ్యాక్టీరియా గనక కరెక్ట్‌గా ఉంటే, హ్మ్. మనకు 100 మందిలో 99 మంది అంటే నాకు ఒక 100 పేషెంట్స్ వచ్చారనుకోండి కాన్‌స్టిపేషన్ అని. హ్మ్. ఆల్మోస్ట్ 98 మందికి మెడిసిన్సే లేకుండా హ్మ్. మనం డైరెక్ట్‌గా క్యూర్ చేయొచ్చు. క్యూర్ చేయొచ్చు. హుహు. మిగిలిన ఒక్కరో ఇద్దరికో ఏమవుతుందంటే, హ్మ్. సో, మనము మెడిసిన్ అనేది ఇవ్వాల్సొస్తది. హోమియోపతి హ్మ్. మెడిసిన్‌తో ట్రీట్ చేయాల్సొస్తదనమాట. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ 98%కి
అసలు మెడిసిన్ లేకుండానే మంచి ఫైబర్ తీసుకొని, హ్మ్. దాంతో పాటు గట్ బ్యాక్టీరియా మనం ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం. హ్మ్. ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకొని బాగా హ్మ్. మజ్జిగలో గూడా పుల్లటి మజ్జిగలో మనకు ప్రోబయోటిక్స్ ఉంటాయన్నమాట. ఆహా! ప్రోబయోటిక్స్ అంటే పుల్లటి మజ్జిగ ప్లస్ చాలామంది పుల్లటి హ్మ్. మజ్జిగ తింటే కొంచెం అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ రైట్. ఉంటుందంటారండి. హ్మ్. మరది నిజమే అంటారా? అది చాలా రేర్ అండి. మేబీ ఆల్రెడీ ఆహ్, స్టమక్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి, హుహు. ఇంటెస్టైన్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి, అక్కడ లోపల అల్సర్స్ ఉండి, లేదా హుహు. అబరేషన్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్ రావచ్చు గానీ, ఆహా! ఎవ్వరికీ మామూలుగా నార్మల్ అయితే పీపుల్‌కి 1, 2 సార్లు తింటే ప్రాబ్లమ్ లేదంటారు. ఏం ప్రాబ్లమ్ లేదండి. హుహు. తినాలి, చాలా మంచిదది. హుహు. సో, కాంబినేషన్ ఆఫ్ ఆకుకూరలు, కాయగూరలు మెయిన్‌గా మనకు దేంట్లో ఉంటుందంటే, హ్మ్. ఆకుకూరల్లో బాగా ఉంటుంది, కాయగూరల్లో బాగా ఉంటుంది. హ్మ్. అదే విధంగా పల్సెస్‌లో బాగా ఉంటుందనమాట. హ్మ్. పప్పు దినుసులు అంటాం చూసారా? అవునవును. ఇవన్నీ వెరైటీ తినాలి. వెరైటీ హ్మ్. ఆఫ్ ఆకుకూరలు తినాలి. ఎందుకంటే చాలామంది బీరకాయలని హ్మ్. చెప్పి చిక్కుడుకాయలు ఇలాంటివి హ్మ్. తినరు సార్. హ్మ్. అది కూడా ఇంపార్టెంట్ అంటారా? చాలా అవసరమండి. సో, హుహు. మనకు ఈ కాలంలో మనం అర్బన్‌లో అంటే ఒక సిటీ లైఫ్‌లో ఉన్నప్పుడు తినాల్సినదేంటంటే మెయిన్‌గా ఆకుకూరలు ఫస్ట్, హుహు. కాయగూరలు. ఓకే. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లోనే ఫైబర్ ఉంటుంది. ఫైబర్ గూడా మనకు సింగిల్ టైప్ ఆఫ్ ఫైబర్ పైన డిపెండ్ కాకూడదు. అంటే హ్మ్. ఎప్పుడు ఒకటే ఆకుకూరలు గాని, ఒకటే కాయగూరలు గాని తినకూడదనమాట. హుహు. ఎవ్రీడే మారుస్తున్నాయి. డిఫరెంట్ ఆకుకూరలు, హుహు. కాయగూరలు, డిఫరెంట్ పల్సెస్ అంటే పప్పు హ్మ్. దినుసులు. ఒకరోజు రాజ్మా తినాలి, హ్మ్. ఒకరోజు బ్లాక్ గ్రామ్ తినాలి, గ్రీన్ గ్రామ్ తినాలి. హ్మ్. ఎప్పుడు మారుస్తూ ఉంటే ఏమవుతుందంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ వస్తుంది. వీటన్నిటి వల్ల కాన్‌స్టిపేషన్ తగ్గడమే కాకుండా హుహు. మన బ్రెయిన్‌కి, మన పర్సనాలిటీకి అంటే నువ్వు ఏది తింటే నీ పర్సనాలిటీ అలా ఉంటుంది అంటారు కదా! హ్మ్. సో, గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటారనమాట. హుహు. ఆ గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే మీరు కూల్‌గా ఉండడానికి, మీ పనులు మీరు చేసుకోవడానికి, కాన్‌స్టిపేషన్ పోవడానికి అన్నిటికి ఫైబర్ హ్మ్. అనేది చాలా యూజ్‌ఫుల్. ఓకే. సో, ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ గానీ, ఫుడ్ గానీ ఏది తీసుకున్నా చాలా మంచిదంటారు. రైట్. యాహ్! ఓకే. సరే ఇప్పుడు చాలామంది హ్మ్. ఎలా అంటే వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదు. హ్మ్. మసాలా ఫుడ్స్‌కి హ్మ్. అలవాటయిపోతున్నారు. అయితే ఇప్పుడు హ్మ్. బిర్యానీస్ ఇలాంటివి గూడా తినవద్దంటారా? రైట్. అంటే ఆల్‌మోస్ట్ బిర్యానీ తిన్నప్పుడు కూడా చాలామంది మేము పెరుగు తీసుకుంటాం కదా! అంటుంటారు. మరి అలాంటి వాళ్ళకి సమాధానం ఏంటి సార్ మీ రైట్. ఒపీనియన్? సో, బిర్యానీ అనేది డిఫరెంట్ స్టోరీ అండి. నేను ఫైబర్ అని జెప్పినప్పుడు హ్మ్. ఆకుకూరలు జెప్పాను, కాయగూరలు జెప్పాను, హ్మ్. పల్సెస్ అని జెప్పాను, నట్స్ జెప్పాను, హ్మ్. అదేవిధంగా సీడ్స్ జెప్పాను. హ్మ్. నేను సీరియల్స్ అండ్ మిల్లెట్స్ చెప్పలేదు. అంటే హ్మ్. రైస్, హ్మ్. పిండి పదార్థం ఇదంతా. ఓకే. రైస్ గానీ, వీట్ గానీ, మేజ్ గానీ, జావర్ గానీ, బాజ్రా, రాగి, హ్మ్. జొన్నలు, సద్దలు, అరికలు, కొర్రలు ఇవన్నీ అంటారు గదా! హ్మ్. ఇవంతా పిండి పదార్థం. హ్మ్. అదేవిధంగా ఫ్రూట్స్. హ్మ్. సో, పిండి పదార్థం ఈ ఆహ్, సీరియల్స్ అండ్ మిల్లెట్స్‌లో అదేవిధంగా ఫ్రూట్స్‌లో హ్మ్. మీకు ఫైబర్ ఉంటుంది. కాకపోతే ఫైబర్ వల్ల వచ్చే లాభం కంటే దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. హుహు. సో, అందుకేమంటామంటే అవి నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటాం. బోత్ ఫ్రూట్స్ హ్మ్. అదేవిధంగా సీరియల్స్ అండ్ మిల్లెట్స్ సార్ అంటామనమాట. చాలా మందిని కొంతమంది డాక్టర్స్ హ్మ్. ఏమంటారంటే కస్టర్డ్ యాపిల్, హ్మ్. ఇంకొకటి సపోటా ఈ 2 హ్మ్. తినకూడదు కాన్‌స్టిపేషన్ ఉన్నవాళ్ళు అని అంటుంటారు. ఇది నిజమేనా? అపోహ అంటారా? జస్ట్ అపోహ అండి. కస్టర్డ్ యాపిలు దానివల్ల కాన్‌స్టిపేషన్‌కి అవసరమే అవి. హ్మ్. సో, కాన్‌స్టిపేషన్‌కి దాంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. హ్మ్. కస్టర్డ్ యాపిల్‌లో మంచి ఫైబర్ ఉంటుంది. హ్మ్. సపోటాలో మంచి ఫైబర్ ఉంటుంది. సో, ఓకే. మనం కాన్‌స్టిపేషన్ పరంగా ఇవి మంచివి. బట్ హుహు. వీటిల్లో ఏంటంటే ఎక్సెస్ గ్లూకోజ్ గూడా ఉంటుంది. హుహు. సో, షుగర్ ఉంటుందనమాట. హ్మ్. సో, అందుకు ఎక్కువ తినొద్దండి. ఎప్పుడన్నా లైట్‌గా తినండి. చిన్న హుహు. పిల్లలైతే తినొచ్చు. బట్ హుహు. ఒక ఏజ్ దాటిన తర్వాత 30, 40 దాటిన తర్వాత సో, దీస్ ఆర్ నాట్ గుడ్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఓకే. షుగర్స్ ఉంటాయి. హుహు. సింపుల్ షుగర్స్ ఉంటాయి. సుక్రోజ్ అంటామనమాట. హ్మ్. సో, అందుకు ఆ షుగర్ పరంగా చూస్తే నాట్ గుడ్. బట్ డెఫినెట్‌గా దీంట్లో మంచి ఫైబర్ అనేది ఉంటుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. ఇంకా సార్ మీరు మా బీఆర్‌కే వ్యూవర్స్ అందరికి చెప్పాల్సినటువంటి కాన్‌స్టిపేషన్‌తో సఫర్ అయ్యే రైట్. వాళ్ళకి బెస్ట్ రైట్. మెసేజ్ చెప్పండి సార్? రైట్. సింపుల్ అండి. కాన్‌స్టిపేషన్ అన మీకుంటే మంచిగా ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి. ఆకుకూరలు, కాయగూరలతో పాటు మజ్జిగ, పుల్లటి మజ్జిగ గాన తాగితే ఏమవుతుందంటే, మీ డైజెషన్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యి, మీకు గట్ బ్యాక్టీరియా బాగా పెరిగి, సో, మీ బ్రెయిన్ గూడా బావుంటది. అంటే మీ మనస్తత్వం గానీ, మీకున్న టెన్షన్స్ గానీ, మీకున్న స్ట్రెస్ గానీ మొత్తం తగ్గి, సో, మీకు చాలా అంటే లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ రావడము, లైఫ్‌లో ఏదైనా సాధించాలన్న మోటివేషన్ ఉండడము. సో, ఇవన్నీ డెవలప్ అవ్వడానికి గట్ బ్యాక్టీరియా గానీ, ఫైబర్ గానీ చాలా ఇంపార్టెంట్.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు మేము డాక్టర్ గారితోనే మాట్లాడాలని అనుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. సార్‌తో మాట్లాడొచ్చు. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.